నమస్కారం, దిశ గాయత్రికి స్వాగతం. ప్రస్తుతం మనం అందరం కూడా కలియుగంలో ఉన్నాం. కలియుగం అంతమైపోతుంది అని అంటూ ఉంటారు. అసలు కలియుగం అంటే ఏంటి? కలిపురుషుడు ఎవరు? కలిపురుషుడు పుట్టుక ఏంటి? ఇవన్నీ తెలియజేయడానికి మనతో ఉన్నారు వంశీకృష్ణ గురువు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చెప్పండి గురుగారు, అసలు కలియుగం అంటే ఏంటి? ఎప్పుడు ప్రారంభమైంది? మనిషి యొక్క విజ్ఞానము, మనిషి యొక్క చరిత్రను మనం గమనిస్తే దిశ, దేశము, కాలము అంటే ఆది మానవుడిగా మనిషి మొదలైన తర్వాత ఈ మూడిటి మీద ప్రధానంగా ఆధారపడి ఉన్నాడు. మిగతా సంస్కృతులతో పోలిస్తే కాలాన్ని భగవంతుడి స్వరూపంగాను, కాలాన్ని ఖచ్చితంగా గణించటంలోనూ మన ఆర్యులు అంటే మన పూర్వీకులందరూ కూడా ఎంతో కృషి చేశారు. మొన్న ఈ మధ్య 15 సెప్టెంబర్కే మొత్తం ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పి మనంతా చూస్తున్నాం. దీనికి ఒక 14 ఏళ్ళు వెనక్కి వెళ్తే 2010లోనే అయిపోతుందని చెప్పి మనకి సినిమాలు కూడా వచ్చాయి. దానికన్నా ముందుకు వెళ్తే 1999లోనే మొత్తం అయిపోతుంది యుగాంతం అని చెప్పేసి పుస్తకాలు, ఇంత సాంఘిక మాధ్యమాలు లేకపోయినా కూడా అప్పుడు కూడా విజృంభణ అయింది. కానీ ఈ కలియుగం అనేది సుమారుగా 4,32,00,000 సంవత్సరాలు. ఇందులో మనం అయ్యింది 5,125 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. అంటే శ్రీకృష్ణ నిర్యాణం ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత పరీక్షిత్తు అనే అతనికి, అంటే మనకి ధర్మరాజు వంశంలో పుట్టినవాడు, గొప్ప పరీక్షను ఎదుర్కొని పుట్టినవాడు కాబట్టి పరీక్షిత్తు అని పేరు ఆయనకి. ఆయన మనకి కాలం చేశాడు మొత్తం అంతా కూడా. అంటే మొత్తం భూమినంతా కూడా ఆయనంతా కూడా మన పాలన చేసి, ఆయన ఎప్పుడైతే తన అంతిమ కాలం వచ్చిందో, కలి ప్రవేశించాడని గ్రహించాడో, అప్పటి నుంచి ఆయన మనకి కలియుగం యొక్క ఆవిర్భావం, కలియుగం యొక్క మొదలవటం అనేది మనకి మొదలైంది. అయితే ఈ కలియుగం అనేది ఒక రకంగా చాలా గొప్పది, ఒక రకంగా చాలా చెడ్డది. గొప్పది ఏంటంటే మనకి 4 యుగాలు ఉన్నాయి: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. కృతయుగంలోనూ మిగతా త్రేతాయుగంలోనూ లేదా ద్వాపరయుగంలోనూ యజ్ఞాలు, హోమాలు, సంవత్సరాలు వేల సంవత్సరాలు మనం చేసిన తర్వాత కానీ భగవంతుడు మనకి ప్రత్యక్షం అవ్వడు, వరాన్ని కూడా ఇవ్వడు. అదే కలియుగంలో నామస్మరణ చేస్తే భగవంతుడి యొక్క మనకి ప్రత్యక్షం అవ్వటం, భగవంతుడితో మనం ఉండటం, తద్వారా మనకి అంతా మంచే జరగటము, మనం కూడా మంచే చేయటం అనేది మనకి ఈ కలియుగంలో ఒక వరం. అయితే కలియుగంలో మరి దోషం ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ పరీక్షిత్తు అనే ఆయన పాలన చేసే కాలంలో ఒక ఆవుని ఒక అతను అకారణంగా కొట్టడం, హింసించడం చేస్తూ ఉంటాడు. అంటే కొన్ని కథల్లో ఎద్దు అని కూడా చెప్తారు. ఎందుకంటే ధర్మాన్ని, కలి యుగాన్ని, అంటే ఏ యుగాన్నైనా కూడా మనం ఎద్దుతోనే పోలుస్తాం. వృషభంలో పోలుస్తూ కృతయుగంలో 4 పాదాలతో నడిచింది, తర్వాత 3 పాదాలతో నడిచింది, 2 పాదాలతో నడిచింది, ఇప్పుడు కలియుగంలో ఏకపాదంతో కుంటుకుంటూ నడుస్తుంది అని చెప్పి మన పెద్దలందరూ చెప్తున్నారు. ఈ గోహింసను చూసిన తర్వాత పరీక్షిత్తుకి చాలా బాధ కలుగుతుంది. కలిగి ఎందుకు ఇలా హింసిస్తున్నావు ఆవుని అని చెప్పేసి అతన్ని దండిస్తే, అందులో ఎవడైతే హింసిస్తున్నాడో వాడి నుంచి ఒక ఛాయా పురుషుడు, అంటే నీడ నుంచి ఒక పురుషుడు మనకి కనపడతాడు. కనపడి, అయ్యా వచ్చేది కలియుగమే, నేను కలికి వచ్చే వరకు, అంటే కలియుగాన్ని తిరిగి ఉద్ధరించే వరకు, భగవంతుడు కలికి రూపంలో ఉద్ధరించే వరకు ఇదంతా నా అధీనంలోనే ఉంది, మరి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, మరి నేను కూడా నా ధర్మాన్ని నిర్వర్తించాలి కదా అని చెప్తాడు. అయితే అప్పుడు ఈయన, అయితే నువ్వు ఉండటానికి కొన్ని స్థానాలు ఇస్తాను అని చెప్తాడు. ఆ స్థానాలు ఏవైతే జూదము, మద్యపానము, వ్యభిచారము, హింస, ఈ 4 చోట్ల నువ్వు ఉండొచ్చయ్యా అని చెప్తాడు. ఈ 4 నుంచి మనకి ఒక అవలక్షణం వస్తే మళ్ళీ దానికి అనుబంధంగా మిగతా అవలక్షణాలు వస్తాయి. కాబట్టి అబద్ధం ఆడటం, అకారణ ద్వేషము, మాత్సర్యము, మితిమీరిన కామవాంఛ అనేవి ఈ 4కి ఇంకో 4 మళ్ళీ వీటికి యాడ్ అవుతాయి. అయిన తర్వాత కలియుగంలో ముఖ్యంగా బంగారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా కలిపురుషుడు ఉంటాడు అని చెప్పేసి
ఈయన పరీక్షిత్తు ఆయనకి వరం ఇవ్వటం, ఆయన అక్కడి నుంచి ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో పరీక్షిత్తు తన కొడుకైన మిగతా వాళ్ళందరికీ కూడా రాజ్యాన్ని అప్పచెప్పాలి అని చెప్పేసి ఒక సంకల్పం రావటం, అక్కడి నుంచి ఆయనకి జనమేజయుడు తర్వాత రాజులందరూ కూడా పాలించటం అనేది మనకి తెలుస్తుంది. ఈ ప్రస్తావన అంతా కూడా మనకి భాగవతంలో కనపడుతుంది. భాగవతం యొక్క 8వ స్కంధంలో పరీక్షిత్తు ఈ భాగవతాన్ని వింటూ ఉంటాడు. అంటే రామాయణము, భారతము, భాగవతము ఈ 3 కూడా మన పెద్దలందరూ కూడా నిత్యము అనుస్మరణ చేస్తూ, నిత్యమంతా కూడా వాళ్ళ రోజు పఠనం చేస్తూ వారి యొక్క జీవితాన్ని అంతా కూడా వాళ్ళు సాగదీస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు. అయితే కలియుగానికి కలిపురుషుడికి ఉన్న సంబంధం ఏంటి? కలియుగానికి అధిపతి ఈయనే, కలిపురుషుడే. అయితే ఈ కలిపురుషుడు ఎలా వస్తాడు అంటే మనకి భగవంతుని ఆరాధన చేయడానికి ఆగమము అని ఉంటుంది, ఒక స్కూల్ ఉంటుంది అన్నమాట. ఆ ఆగమంలో భగవంతుని ఒకవైపు సత్యరూపంగాను, మరి ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ప్రోటాన్ కూడా ఉంటుంది. ఈ రెండింటికి మధ్య న్యూట్రాన్ ఉంటుంది. మనకు ఏదన్నా అటమిక్ తీసుకుంటే మరి ఈ ద్రవ్యరాశిలో ఉన్నట్టుగానే ఈ పిండంలో ఉన్నదే బ్రహ్మాండంలో కూడా ఉంది. కాబట్టి ఈ వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఉంటుంది. కాబట్టి ఈ ధర్మం పక్కన అధర్మము, సత్యం పక్కన అసత్యము, ఐశ్వర్యం పక్కన అనైశ్వర్యము, ఇలాగా భగవంతుడి యొక్క ఉనికి వ్యాపించి ఉంది. అయితే మనమందరం కూడా ఏం కోరుకుంటామంటే మనం ధర్మాన్ని కోరుకుంటాం. సుఖ దుఃఖాలు ఉంటే మనం సుఖం కావాలని కోరుకుంటాం. లాభ నష్టాలు ఉంటే మనకి లాభం కావాలని కోరుకుంటాం. అంటే ఈ ప్రపంచంలో మనం ఉన్న ఈ సమకాలీన ప్రపంచంలో మంచి చెడు 2 ఉన్నాయి. కాబట్టి మనం మంచిగా ఉంటే ఆ మంచి అందరికీ పంచుతాం. కాబట్టి ఈ కలిపురుషుడి యొక్క పూర్తి ప్రభావంలో ఉండకుండా మనం ఉండటం జరుగుతుంది. ఒకవేళ పూర్తి ప్రభావంలోకి వెళ్ళిపోయాం మనం అంటే అప్పుడు ప్రపంచం అంతం అవటం మొదలవుతుంది. కానీ అంతం అవటానికి కూడా చాలా సంవత్సరాలు ఉంది. ఇంకా ఈ కలియుగం మొదటి పాదం మన సంకల్పం చెప్పినప్పుడు కలియుగే ప్రథమే పాదే అని చెప్తాం. ఇంకా ఇది మొదటి పాదంలో ఉన్నాం. ఇలాంటివి 4 పాదాలు గడవాలి. అంటే సుమారుగా ఇంకా 4,32,00,000 సంవత్సరాల్లో కొంచెమే అయింది. అంటే ఒక క్షణం పాటే మనం అయింది. మిగతా అంతా అయిన తర్వాత కానీ ఈ కలికి రావటం కానీ ఈ కలియుగం అంతం అవటం కానీ జరగదు.